హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ వినాయక చవితిని ఎలా జరుపుకున్నారండి? పిల్లలు పెద్దలు అంతా ఇష్టంగా చేసుకునే పండుగ కదా వినాయక చవితి. అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నదైతే లాంగ్ వీడియో షేర్ చేస్తాను. నేను షార్ట్ వీడియో షేర్ చేశాను. జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది, అలాగే ఒక మంచి థాట్ మీతో షేర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఒక షార్ట్ అయితే షేర్ చేశాను. చూడండి, చూడకపోతే కనుక. ఇంక ఇవాళ ఏంటంటే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే షేర్ చేద్దామని చెప్పి లాంగ్ వీడియో షేర్ చేద్దామని స్టార్ట్ చేశాను. చూసారు కదా, గోరింటాకుతో స్టార్ట్ అయిందనమాట నా వరలక్ష్మి వ్రతం అయితే. గోరింటాకు తెచ్చుకున్నాను చక్కగా. ఇంకా ముందు పండగ అంటే మనకు ఆ క్లీనింగ్లు ఉంటాయి కదా, చక్కగా ఇల్లంతా క్లీన్ చేసుకుని అన్నీ వాష్ చేసుకుని పెట్టుకున్నాను. గురువారం రోజు అనమాట ఇంకా గోరింటాకు పెట్టుకుందామని తెచ్చాను. ఇంకా పిల్లలు ఎక్కడ వాళ్ళని అక్కడికి పంపించాక 11కి అట్లా పెట్టుకుంటున్నాను అనమాట. అయితే కాళ్ళకి అది పెట్టుకోవాలంటే కొంచెం టైం టేకింగ్, అలాగే ఎక్కువసేపు అలా కదలకుండా కూర్చోవాలన్నా కూడా పనులన్నీ ఆగిపోతాయి కదా. సో అందుకని చెప్పి నేను ఇలా సిరిపాదాల గోరింటాకు పెట్టేసుకున్నాను అనమాట. దీని గురించి ఆల్రెడీ ఇంతకుముందు కూడా షేర్ చేశాను. చాలా మంచిది బాడీకి ఇట్లా పెట్టుకోవడం వల్ల, వేడంతా పోతుంది అనమాట. అంటే మనకి జనరల్గానే లేడీస్కి కొంచెం ఎక్కువ హీట్ ఉంటుంది పనులు అవి ఎక్కువ చేయడం వల్ల. సో చక్కగా ఇలా కనుక చేసామనుకోండి బాడీలో హీట్ అంతా తగ్గిద్ది అనమాట గోరింటాకు ఇలా పెట్టుకోవడం వల్ల. అరికాళ్ళకి మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది కదా. సో దానివల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి చక్కగా టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఒక చేతికి పెట్టేసుకుని ఇంకా ఇలా కాళ్ళకైతే పెట్టేసుకున్నాను. సో ఇంకా చేతిది కూడా డ్రై అయ్యాక ఇంకో చేతికి పెట్టేసుకున్నాను అనమాట. చక్కగా ఉప్మాది తింటూ అలా టైంపాస్ చేసుకుంటూ, ఆ రోజు హరిహర వీరమల్లు మూవీ కూడా ఓటీటీకి వచ్చినట్టుంది. సో అది చూసుకుంటూ అలా టైంపాస్ చేశాను అనమాట మొత్తానికి. ఇంక ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగు చెప్పాను కదా, లాంగ్ వీడియో షేర్ చేద్దామన్నట్టే స్టార్ట్ చేశాను. కానీ నాకు ఎందుకో ఇంకా తర్వాత అసలు ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించలేదనమాట. ఇంకా పనుల్లో పడిపోయి, అంటే పిల్లలకి అందరికీ స్కూల్ ఉంది. సో ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకేంటో ఇంకా కంప్లీట్గా అదే ఫీల్డ్లో ఉండి చేసుకోవాలనిపించింది. సో ఇంకా అలా వీడియో అది ఏం క్యాప్చర్ చేయలేదు. చిన్నగా షార్ట్ వీడియో కోసమని కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశాను. సో వాటిని ఇక్కడైతే యాడ్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ మీరు చాలామంది చూసే ఉంటారు నా వరలక్ష్మి వ్రతం షార్ట్ వీడియో అయితే. అందులో చెప్పాను, ఆంటీ అయితే అసలు సడన్గా వచ్చారనమాట. నాకు కల వచ్చింది, ఇలా ఆంటీ వచ్చి నాతో పూజ చేయించి తాంబూలం తీసుకున్నట్టు. వాళ్ళు వేరే ఇంటికి మూవ్ అయిపోయారు, ఉండట్లేదు అనమాట ఇక్కడ. నాకు అలా కల వచ్చింది. మా వారితో చెప్పాను, నీ కళ బలమైందిలే, నెరవేరుద్ది అన్నారు. నిజంగానే నెరవేరిపోయింది. ఆంటీ వచ్చారు, చక్కగా తాంబూలం తీసుకున్నారు. నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే స్టిల్ ఇప్పటికి చెప్తున్నా కూడా నాకు అంతే హ్యాపీనెస్ అనమాట. ఆంటీ రాగానే చెప్పేశాను, వెంటనే చూడగానే, ఆంటీ మీరు నా కళని నిజం చేసేశారు, ఎంత సంతోషంగా ఉందో అని చెప్పి. సో అట్లా అమ్మవారు వరలక్ష్మీదేవి మా ఆంటీ రూపంలో వచ్చి తాంబూలం అందుకున్నట్టు అనిపించింది అనమాట. నాకైతే చెప్పలేనంత సంతోషంగా చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం అయితే. సింపుల్గా చేసుకున్నా కూడా గత కొన్ని సంవత్సరాలుగా, అంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి, పెళ్ళైన ఫస్ట్ ఇయర్ మాత్రం కొంచెం గ్రాండ్గా చేసుకున్నాం. అంటే చుట్టాలందరినీ పిలిచి, అలా పంతులు గారిని పిలిచి, ఇంకా అలా పూజ చేసుకుని అందరికీ భోజనాలు పెట్టి, ఫస్ట్ది కాబట్టి గ్రాండ్గా చేసుకున్నాం. ఇంకా ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఇదే పద్ధతిలో సింపుల్గా చేసుకుంటూ వస్తున్నాను. 18 ఏళ్ళు మా పెళ్ళయి, ఈ సండే మా మ్యారేజ్ డే అనమాట. సో 18 ఏళ్ళు కంప్లీట్ అయిపోతాయి. ఇన్నేళ్లుగా అదే పద్ధతిలో చేసుకుంటూ ఉన్నాను. అలా అనమాట. వరలక్ష్మి వ్రతం అయితే అలా చేసేసుకున్నాను. అదనమాట. మన వాళ్ళు అడిగారు, మీరు లాంగ్ వీడియో షేర్ చేయండి వరలక్ష్మి వ్రతం అని. లేదు, అందుకే ఊరికే కొన్ని క్లిప్స్ అవి ఉంటే సరే అలా మీతో కూడా చెప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పి షేర్ చేశాను. అయితే ఇంక ఇదేంటంటే వైజాగ్ బ్లాగ్కి వెళ్ళిపోదాం. మళ్ళీ మ్యారేజ్ బ్లాగ్ వరకు షేర్ చేశాను కదా. మ్యారేజ్ అయిపోయాక ఫటాఫట్గా రెడీ అయిపోయి బయటకు వెళ్ళామని చెప్పాను కదా. ఎక్కడికి వెళ్ళాం ఏంటి అదంతా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా మామూలుగా అయితే మా ప్లాన్ అన్నవరం వెళ్ళాలి, అరసవెల్లి వెళ్ళాలి, చాలానే ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్గా సండే, ఇది సండే రోజు అనమాట. సండే రోజు అన్నవరంకి వెళ్ళాలి. రిటర్న్ కూడా మేము అన్నవరం నుంచి బుక్ చేసుకున్నాం, అక్కడికి వెళ్ళి వ్రతం చేసుకుందామని. బట్ టైం అది కుదరలేదు. పిల్లలైతే చాలా డల్ అయిపోయారు. సరే ఇంకా వైజాగ్ వచ్చి బీచ్ చూడకపోతే ఎట్లా, అందుకని ఇంకొక వెహికల్ మాట్లాడేసుకున్నాము. అంటే కొంతమంది అయితే ఇంకా ఏమంటారు, నిద్రలేదు కదా, వికెట్ డౌన్ అయిపోయినాయి. సరే యాక్టివ్గా ఉన్న కొంతమంది వరకు ఇంకా అలా కొంచెం అవుటింగ్కి వెళ్దామా, డే ఉంది కదా. సరే ఇంకా అన్నవరం వెళ్ళొద్దామన్నా టైం సరిపోదు, ఇంకా అరసవెల్లి అంటే ఇంకా లాంగ్ కదా, సరే టైం సరిపోదులే అని చెప్పి వైజాగ్లో లోకల్గా కొన్ని తిరుగుదామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము కొండ మీద. ఈ ప్లేస్ పేరు ఏదో చెప్పారు కానీ నాకైతే గుర్తులేదు. కానీ ఎంత బాగుందోనండి, పైనుంచి వ్యూ మాత్రం అసలు భలేగా అనిపించేసింది. కొండ, అక్కడ కొండ ఉంటుంది కదా,
అరే పేరు గుర్తురాట్లేదు కానీ వైజాగ్ వాసులకి అందరికీ తెలిసే ఉంటుంది. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం అనమాట ఈ టెంపుల్కి. చాలా బాగుంది అక్కడ నుంచి వ్యూ అది మాత్రం. పైగా వాతావరణం అది చూసారు కదా, క్లౌడీగా ఉందన్నమాట. వైజాగ్ ఆ హ్యూమిడిటీకి ఎండ ఉంటే చచ్చిపోయే వాళ్ళమేమో కానీ మా కోసమే క్లైమేట్ కూడా కోఆపరేట్ చేసింది చక్కగా. క్లౌడీగా ఉన్నా కూడా ఒక్కగా లేదనమాట, చక్కగా చల్లగా హాయిగా అనిపించింది. సో ఇంకా అలా మొత్తానికి ఫస్ట్ దైవ దర్శనంతో స్టార్ట్ చేస్తామన్నమాట. మ్యాక్సిమం ఏ ట్రిప్పులు ఏవి వెళ్ళినా కూడా ఫస్ట్ అలా దేవుడి దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనిపించి ఆ నియర్ బై ఉన్న వాటిల్లో చూస్ చేసుకుంటాం ఫస్ట్ టెంపుల్ని. సో అట్లా ఇప్పుడు కూడా ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. చాలా బాగుంది. నాకైతే బిర్లా టెంపుల్ గుర్తొచ్చింది. హైదరాబాద్లో బిర్లా టెంపుల్ ఉంటుంది కదా, సో ఆ ఫీల్ వచ్చిందనమాట కొండ మీద అట్లా ఉండేసరికి. ఇంక ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అది కూడా చాలా బాగుంది. ఇంకా కాసేపు అట్లా అక్కడ చక్కగా చుట్టూ తిరిగి ఉన్న నేచర్ని ఎంజాయ్ చేసాము. రోడ్ అంటే వస్తుంటే అసలు ఆ బీచ్, ఆ వేవ్స్, ఆ అలలు సౌండ్ అసలు భలే అనిపించిందిలే. బస్ ఎక్కగానే నిద్రపోయాం, అందరు నిద్రలేవు కదా. అక్కడికి ఆ బీచ్ దగ్గరకు వస్తుంటేసరికి ఇంకా తెలిసిపోయింది అనమాట ఆ ఫీల్. ఇంకా దెబ్బకి అందరం నిద్రలేచి చక్కగా చూసుకుంటూ వచ్చాము. ఎంత బాగుందో బస్సులో నుంచి ఆ వ్యూ చూసుకుంటూ అలా ట్రావెల్ చేయడానికి. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుని ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేసాం రిషికొండ బీచ్కి. ఫస్ట్ టైం వచ్చాం ఈ బీచ్కి అయితే. నాకు ఎంత నచ్చేసిందో, చాలా క్లీన్గా అనిపించింది అనమాట ఈ బీచ్ అయితే. ఎప్పుడు ఆర్కే బీచ్కి వెళ్తూ ఉంటాము వైజాగ్ వెళ్ళినప్పుడు. ఈసారి ఇంకా మా వాళ్ళు అయితే చక్కగా ఒక మంచి కొత్త బీచ్కి తీసుకొచ్చారు. అసలు చాలా అంటే చాలా బాగుంది. వాతావరణం మెయిన్గా మాకు సపోర్ట్ చేసిందనమాట. అసలు అక్కడి నుంచి వదిలి రావాలనిపించలేదు, అంత బాగా అనిపించింది. పెద్దవాళ్ళే పిల్లలు అయిపోతారు. ఈ పిల్లల సంగతి చెప్పాలా, మా పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేశారంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం అన్నా బీచ్కి వెళ్ళాలి అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇంకా వేరేవి చూసినా చూడకపోయినా, బట్ వచ్చేటప్పుడు చాలా మ్యాప్లు వేసుకుని వచ్చాం కానీ ఇంకా టైం కూడా సరిపోలేదన్నమాట. సో అట్లా అవన్నీ చూడకపోయినా బీచ్ ఒక్కటి చూసాం కదా, ఫుల్ ఖుష్ అనమాట అందరం. సండే కదా మరీ క్రౌడెడ్గా అలా ఉంటుంది అనుకున్నాం కానీ ఎక్కువ క్రౌడ్ లేదు, నీట్గా ఉంది మెయిన్ బీచ్ అది. సో దానివల్ల చక్కగా అనిపించింది అనమాట అక్కడ టైం స్పెండ్ చేయడానికి కూడా. ఎంతసేపు ఆడుకున్నామో టైం లేదు కానీ అసలు ఉంటే స్నానాలు చేసేసి ఇంక అక్కడే ఎక్కువ టైం ఉండేవాళ్ళం. ఇటు సైడ్కి ఇలా కొండరాళ్ళు లాగా అక్కడ ఒక మంచి ఫోటో స్పాట్ లాగా ఉందన్నమాట. అసలు ఈ ప్లేస్ అయితే నాకు ఎంత నచ్చేసిందో, నేనైతే అక్కడికి వెళ్ళి రానన్నట్టు నుంచి ఉండిపోయాను చాలాసేపు. చాలా బాగా అనిపించింది ఆ ప్లేస్ మాత్రం. ఇంక ఇక్కడ బావగారు వాళ్ళ అమ్మాయి భయపడుతుంటే వాళ్ళ బాబాయ్ అంటే ఇంకొక బావగారు పర్లేదమ్మా నించో అని చెప్పి నించోబెడుతూ ఉన్నారు. అంటే అలలు చాలా ఫోర్స్గా వస్తున్నాయి అనమాట. ఫస్ట్ నేను వెళ్ళి స్టార్ట్ చేశాను అక్కడి నుంచి చక్కగా కాసేపు అలా ఎంజాయ్ చేయటం, ఫొటోస్ అవి దిగటం. ఇంకా నన్ను చూసి మా పిల్లలకు కూడా ధైర్యం వచ్చిందనమాట. ఇంకా అలా మా వారిని కూడా లాగేశాను, కనీసం ఒక స్నాప్ అన్న తీసుకుందామని చెప్పి. కానీ ఎంత బాగుందంటే అసలు నేను చెప్పలేనమాట ఆ ఫీల్. అలా అక్కడి నుంచి నేను ఇంకా లోపలికి వెళ్దామని, బట్ మా వారు మాత్రం వద్దు అని అరుస్తూనే ఉన్నారు. అంటే చూడటానికి ఎంత అందంగా ఉంటుందో, అందం దగ్గరే అపాయం కూడా ఉంటుంది అంటారు కదా, అట్లా ఆ వేవ్స్ మరి ఫోర్స్గా వచ్చినా మనం కింద పడిపోయి లోపలికి తీసుకెళ్ళిపోతాయి కదా. చాలా వీడియోస్లో అక్కడ చూసే ఉంటాం. బట్ ఆ టైంలో ఏంటంటే మనకి ఏం కాదు, మనం స్ట్రాంగ్ గట్టిగా పట్టుకున్నాము, పడిపోము, ఆ కాన్ఫిడెన్స్తో ఉంటాము. బట్ మన వాళ్ళకి ఏంటంటే భయం అనిపిస్తుంది అనమాట, పడిపోతారేమో, వెళ్ళొద్దు అని. ఇక్కడ ఇదిగోండి మా వారికి అలా ఫోన్ ఇచ్చేసి ఇంకా నేను అలా వెళ్ళిపోయాను అనమాట. స్టార్టింగ్ ఇంకా వెళ్ళిపోయి అసలు అక్కడ కూర్చోవాలనిపించేసింది. అది రాయి ఉంది కదా, అక్కడ అలా కూర్చుండిపోవాలి, అసలు ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా అక్కడే ఉండిపోవాలనిపించేసింది నాకైతే. అంత హాయిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం కూడా బీచ్ ఏరియాలో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. కానీ ఆ హ్యూమిడిటీని అది తలుచుకున్నాం అనుకోండి, అమ్మ బాబాయ్ వద్దులే, ఎప్పుడన్నా అప్పుడెప్పుడు వెళ్ళి చూస్తేనే బాగుంటుంది ఆ ఫీల్. అది కూడా ఎప్పుడు అక్కడే ఉన్నాం అనుకోండి అంత ఎంజాయ్ అనిపించదు అనమాట. సో అట్లా ఆ బీచ్ని అయితే వదిలి రావాలనిపించలేదు. చూసారు కదా అలలైతే ఎంత బాగా వస్తున్నాయో. నాకైతే ఇంకా లోపలికి వెళ్ళాలని అలా అడుగు వేస్తుంటే మా వారు ఇక్కడ నుంచి అరుస్తున్నారు, వద్దు చాలు అని. సర్లే మళ్ళీ అందరినీ కంగారు పెట్టడం ఎందుకు, మళ్ళీ ఏదన్నా పడి నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఇలా జరిగిందనుకోండి ఆ అపశృతులన్నీ ఎందుకు, అందరూ డిసప్పాయింట్ అవుతారులే అని చెప్పి సరే ఇంకా అక్కడి నుంచి కాసేపు అలా ఎంజాయ్ చేశానమాట అలల్ని.
అక్కడ వార్నింగ్ ఇవ్వడానికి పోలీసులు అంటే వాళ్ళు ఉంటారు కదా చూసుకునే వాళ్ళు కూడా అరుస్తూ ఉన్నారు, వెళ్ళకండి వెళ్ళకండి లోపలికి వెళ్ళకండి అని చెప్పి. నన్ను కాదు అంటున్నాను, కానీ మా వారు వినిపించారనమాట, చూడు నిన్నే అంటున్నారు, ఆ డ్రెస్ వెళ్ళకండి, ఆ కలర్ వెళ్ళకండి. అట్లా వేరే వాళ్ళు కూడా కొంచెం స్విమ్మింగ్కి లోపలికి వెళ్తున్నారనమాట. పలానా డ్రెస్ కలరు అని చెప్పి వెళ్ళకండి అని అరుస్తూ ఉన్నారు. మనకు అవన్నీ ఎక్కడ పడతాయి, మన ఎంజాయ్మెంట్ మనదన్నట్టు ఉంటాం. కానీ పెరుగుతున్నాయి అన్నమాట. అయితే మేము పౌర్ణమి అయిపోయాక నెక్స్ట్ డే వెళ్ళాము. యాక్చువల్గా పౌర్ణమికి వెళ్దాము, ఆ మూన్ని ఆ నైట్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదనమాట. సో పౌర్ణమి అయిపోయాక నెక్స్ట్ డే వెళ్ళాం. బట్ అయినా కానీ అలలు చాలా ఫోర్స్గా వస్తూనే ఉన్నాయి. మొత్తానికి రిషికొండ బీచ్ అయితే ఎంత నచ్చేసిందో. ఈసారి వైజాగ్ వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్ళాలనిపించింది. ఎలా ఉందండి? 60 రూపాయలు పైసా వసూలా? 60 రూపాయలేనా? 60 రూపాయలు. చిన్న నూడిల్స్ ఎలా ఉంది? చౌమెన్ నూడిల్స్ బాగుందా? సంజన నూడిల్స్ ఎలా ఉంది? చెర్రీ చిట్టి చెర్రీ ఎలా ఉంది నూడిల్స్? బాగుందా? అరే బబ్లు వెజ్ నూడిల్స్ ఎలా ఉంది? బాగుందా? వెరీ గుడ్. ఎన్నాళ్ళు వేచిన హృదయం. తెల్లారిద్ది. మీరు కొంచెం షేర్ చేసుకోండి బావగారు. లేదండి నిజంగా చెరి తినాలంటే 1.5 గంట పట్టింది. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. కమాన్ చీప్స్. వెజ్ మ్యాగీ అందుకే వచ్చింది. ఓహో వావ్. ఇంకా అలా ఆడి అలసిపోయి సరే ఏమన్నా స్నాక్స్ తీసుకుందామని చెప్పి ఇంకా ఒక దగ్గర ఆగామన్నమాట. అయితే మేము చేసిన తప్పు ఏంటంటే ఒకటే షాప్లో మేమేమో ఎక్కువ మంది ఉన్నాం కదా, అంతమంది ఒక ఆయనకి ఆర్డర్ ఇచ్చేసరికి పాపం ఆయన చేయడానికి చాలా టైం పట్టేసింది. వేరే అంటే ఒక 2-3 షాప్స్కి వెళ్ళి అలా చేసుకుంటే బాగుండేదేమో ఆర్డర్ చేసుంటే. అక్కడ చాలా టైమే పట్టేసింది. బట్ అయినా చక్కగా అందరం కబుర్లు చెప్పుకుంటూ చక్కగా స్నాక్స్ని అయితే ఎంజాయ్ చేసామన్నమాట. విన్నారు కదా, మీరు కూడా వింటారని చెప్పి జస్ట్ ఆ కాన్వర్జేషన్ పెట్టేశాను అనమాట. ఉన్న టైం అయినా కానీ బాగా అనిపించింది అందరం కలిసి కబుర్లు చెప్పుకునేటప్పటికి. అదేంటంటే 1 by 1 ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం ఆర్డర్ ఇచ్చారు. సో కొంచెం టైం పడుతుంది, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టైంకి వచ్చిందనమాట. ఇంకా కాసేపు దాని మీద ఫన్. వీళ్ళది ఏంటంటే పాపం వాళ్ళకి నోరు ఊరుతుంది అట్లా అని చెప్పి మొత్తానికి అందరికీ వచ్చాయి. ఆ తర్వాత పాపం అందరికీ ఆయన కాంప్లిమెంటరీగా కోక్ ఇచ్చారు ఫ్రీగా. భలే అనిపించింది. ఇంకా ఆయనకి థ్యాంక్ యూ చెప్పేసి చక్కగా అందరూ హ్యాపీగా టమ్మీ ఫుల్గా స్నాక్స్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఆ బీచ్ వెళ్ళే రోడ్ అంతా వ్యూ కనిపిస్తూ ఉంటుంది కదా, చాలా బాగా అనిపించింది అనమాట వెళ్ళేటప్పుడు. ఇంకా గీతం యూనివర్సిటీ అని ఇవి చాలా కనిపించాయి. నాకు అంత ఐడియా లేదులేండి, బట్ కొన్ని. అలాగే గ్లాస్ బ్రిడ్జ్ ఏదో కడుతున్నారని చెప్పి అది కూడా చూపించారనమాట డ్రైవరు. చాలా హైట్లో కడుతున్నారు, వామ్మో అది చూసినా కూడా బాగా అనిపించింది. ఇదిగోండి ఇక్కడంట ఆ ప్లేస్ ఏదో నాకు తెలియదు కానీ, బట్ అక్కడైతే గ్లాస్ బ్రిడ్జ్ కడుతున్నారని చెప్పి చెప్తున్నారనమాట. సో అట్లా ఇంకొక అట్రాక్షన్ అనమాట వైజాగ్ సిటీకి. సో అది వస్తుందంట. అట్లా ఒక్కొక్కటి నియర్ బై ఉన్నాయి చూపించుకుంటూ వెళ్తున్నారు. రామానాయుడు స్టూడియో అదే ఉందంట. మా బావగారు అడిగారు అది ఎక్కడ వెళ్దామని చెప్పి, కానీ ఇంకా టైం లేదనమాట, అది వేరే రూట్ అంట. సరే ఇంకా మాకు టైం తక్కువ ఉంది, మళ్ళీ వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేయాలి కదా, ఇంకా అందుకని చెప్పి పైగా మళ్ళీ మేము కజిన్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలన్నమాట. ఇంకా అసలు పిల్లలు కూడా డల్ అయిపోయారు. అసలు ఈ కైలాసగిరికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు కైలాసగిరి ఎక్కడం కొంచెం పైకి కదా, సముద్రంలో ఆడి పైగా నిద్ర లేక అందరం వీక్ అయ్యి ఉన్నాము. ఇక్కడికి ఎక్కేటప్పటికి కొంచెం అందరికీ అలసట అనిపించేసింది అనమాట. పైకి ఇలా ఎక్కుకుంటూ రావాలి కదా, కొండ కదా. సో ఇంకొద్దులే ఇంటికి వెళ్ళిపోదాము, ఇంకెక్కడికి వద్దని చెప్పి అందరూ కొంచెం
ఇదైపోయారనమాట. సో ఇక్కడతో చిల్ అయిపోయాం. కైలాసగిరికి వచ్చి ఇంక ఇక్కడ నుంచి ఇంటికి రిటర్న్ అయిపోదామని. ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ టైమే ఉన్నాం అనమాట. ఎందుకంటే కాళ్ళ నొప్పులు విపరీతంగా వచ్చేసాయి. సరే ఆరాంగా అలా కాసేపు కూర్చుని, ఇక్కడ నుంచి కూడా మంచిగా ఉంటుంది కదా సిటీ వ్యూ, అది చక్కగా కాసేపు ఆ నేచర్ని అలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ కూడా ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా కైలాసగిరి ఇవన్నీ కంపల్సరీ చూసేవాళ్ళం. సరే ఇంకా వేరే పిల్లలు కజిన్స్ బావగారు వాళ్ళు అందరూ ఉన్నారు కదా, సో అందరం కలిసి వెళ్దామని చెప్పి కైలాసగిరికి వచ్చాము. ఇక్కడ నుంచి కూడా చూసారు కదా, అసలు భలే ఉంది. పైగా క్లౌడీగా ఉండటంతో ఆ మేఘాలు వచ్చి ఆ సముద్రంలో పడిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎంత బాగుందో అక్కడ నుంచి వ్యూ చూడటానికి. అది సైక్లింగ్ ఏదో ఉంది, జిప్ లైన్ది సంథింగ్, పిల్లలు చేస్తానన్నారు కానీ దాని క్యూ లైన్ ఎంత ఉందో, ఇంకా అంత టైం లేదులే అమ్మా అని చెప్పి పాపం వాళ్ళకి అదొక కోరిక తీరలేదనమాట. ఇంకా అలా కాసేపు ఇక్కడే ఉండి ఇంకా రిటర్న్ అయిపోయాం ఇంటికైతే. మేము దెయ్యాలం. ఇదిగో దెయ్యం నెంబర్ 1, దెయ్యం నెంబర్ 2, దెయ్యం నెంబర్ 3. ఇంకా అలా వెళ్ళి ఫటాఫట్గా డ్రెస్సులు అవి మార్చేసుకొని ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అన్నయ్య అంటే మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి అనమాట. సో అన్నయ్య వదిన అయితే ఎన్ని రకాలు ప్రిపేర్ చేసేసిందో, మేము వస్తున్నామని చెప్పి అసలు ఇంకా ఖాళీ లేదు. ఇంకా అక్కడ నుంచి వెళ్ళి అక్కడ భోంచేసి వెంటనే బయలుదేరాం అనమాట, లగేజ్ అది తీసుకుని. మా అత్తయ్య వాళ్ళు ఏమో ఆల్రెడీ ముందే వచ్చారు. ఇంకా మేము కొంచెం లేట్ వచ్చామన్నమాట, బీచ్ అవన్నీ చూసుకుని. సో ఇంకా తినేసి వచ్చాం కదా, అసలు టమ్మీ ఫుల్ ఉంది. ఇంకా వదిన అయితే ప్యాక్ చేసి ఇస్తాను, ట్రైన్లో తిరండి, అవి తీసుకెళ్ళండి ఇవి తీసుకెళ్ళండి అందుకని అసలు ఇంకా పొట్ట ఖాళీ లేదనమాట. ఇంకా అక్కడ చక్కగా ఎమ్మీగా ఫుడ్ అది తినేసి ఇంకా బయలుదేరిపోయాం. మా ట్రైన్ అయితే యాక్చువల్గా అన్నవరం నుంచి బుక్ చేసుకున్నాం, కానీ ఇంక ఇక్కడ అన్నయ్య వాళ్ళది దువ్వాడ స్టేషన్లో ఎక్కుదాము, జనరల్ టికెట్ ఇక్కడ వరకు తీసుకుని అని చెప్పి ఇక్కడ ఎక్కుతున్నాం అనమాట. వదిన అయితే ఎంత నీట్గా పెట్టుకుందంటే ఇల్లు, నాకు అసలు తెగ నచ్చేసింది. బయట ముగ్గు కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్ ఉందో. ఇంక ఇప్పుడు పిల్లలు వచ్చి అటు ఇటు చెదిరింది, కానీ వాళ్ళ ఆపోజిట్ ఫ్లాట్ మీద కూడా చూసారా వాళ్ళ అటు చాలా బాగుంది. వాళ్ళు ఓన్గా వేశారంట. నేను ఇంకా బయట పెయింటర్స్తో అలా వేయించారేమో అనుకున్నాను, కానీ భలే ఉంది. వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ చక్కగా మధ్యలో ముగ్గు వేసుకున్నారు, చాలా నీట్గా బాగా అనిపించింది అనమాట. నాకు ఇంకా టైం లేదు, ఉంటే మొత్తం ఇల్లంతా చక్కగా మీకు మంచి హోమ్ టూర్ ఇచ్చేదాన్ని. చాలా నీట్గా ఉంచుకునిద్ది వదిన కూడా. ఇంకా పెదనాన్న అంటే మా నాన్నకి అన్నయ్య అనమాట, ఓన్ బ్రదరు. నా పేరు పెట్టింది మా పెదనాన్నే. నాకు ఎంత ఇష్టమో నా పేరు పెట్టినందుకు మా పెదనాన్న కూడా. అప్పట్లో శ్రావణ సంధ్య అని మూవీ వచ్చింది కదా, సో ఆ మూవీ చూసి వచ్చి నా పేరు అలా శ్రావణి అని పెడదామని పెదనాన్న చెప్పారంట. సో అలా నా పేరంటే నాకు చాలా ఇష్టం. అందరికీ అందరి పేర్లు ఇష్టం ఉంటాయి కానీ బట్ నాకెందుకో అలా మా పెదనాన్న పెట్టారనమాట, అంత మంచి పేరు నాకు. సో అదండి వైజాగ్ వ్లాగ్లు అయితే ఇంకా అయిపోయాయి అనమాట. ఇంకా అక్కడి నుంచి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి హైదరాబాద్ వచ్చేసాం. ఇంకా రెగ్యులర్ లైఫ్ అలా సాగుతూ ఉంది. ఇంకా వ్లాగ్స్ అవి ఇంకా రెగ్యులర్గా రొటీన్ వ్లాగ్స్లోకి అయితే ఇంకా పడలేదు. వినాయక చవితి వ్లాగ్ అది ఉంది, అది షేర్ చేశాక ఇంకా నెక్స్ట్ నుంచి రొటీన్ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.